ఈరోజు మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి. రూతు గ్రంథంలో నుండి 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడిందండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి అనే మాటని మనం చూస్తున్నామండి. చూడండి, ఈ మాట మనకి జాగ్రత్తగా గమనిస్తే కనుక, నీవు లోకములో వేరుపరచబడిన తర్వాత, లోకము నుంచి విడిపించబడిన తర్వాత దేవుని యొక్క రెక్కల క్రిందకి వచ్చి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం అండి. అంటే ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, రూతు జీవితంలో కూడా ఆమె యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉండాలని వచ్చిన ఆమె జీవితాన్ని మనం మాదిరిగా తీసుకోవాలండి. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి మిడిసిపాటు తొందరపడేటువంటి మనస్తత్వం కలిగి జీవించలేదండి రూతు. నెమ్మదస్తురాలు, ఎంతో దీర్ఘశాంతం కలిగినటువంటి స్త్రీగాను, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగాను, మరి యెహోవా యొక్క రెక్కల కింద సురక్షితంగా ఉంటే బాగుండును అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగి, లోబడేటువంటి మనస్తత్వం కలిగి ఆమె జీవితాన్ని ఒక మాదిరిగా ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే క్రైస్తవులుగా మనం కూడా దేవుని బిడ్డలుగా మరి దేవుని యొక్క రెక్కల కింద ఉండాలని, అలా ఉన్నప్పుడు ఆశీర్వదించబడతాం.